నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గడిచిన ఏడాది కాలంలో చందలూరులో 4,15,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేయిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పంగులూరు మండలం చందలూరు గ్రామంలో ఆదివారం సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మంత్రి రవికుమార్, ఎంపీ కృష్ణప్రసాద్ హాజరయ్యారు. ముందుగా గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసి ఎన్టీఆర్ కళ్యాణ వేదికను ప్రారంభించారు. అలాగే 10 మంది దివ్యాంగులకు ఉచితంగా స్కూటీలను మంత్రి రవికుమార్, ఎంపీ కలిసి పంపిణీ చేశారు. అనంతరము ఇంటింటికి తిరిగి గడిచిన ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించి అర్హులందరికీ పెన్షన్లు, తల్లికి వందనం పథకం క్రింద తల్లుల ఖాతాల్లోకి నగదు జమ అయ్యాయా లేదా అడిగి తెలుసుకున్నారు. చందలూరు గ్రామ నాయకులు మంత్రి రవికుమార్, ఎంపీ కృష్ణప్రసాద్ దృష్టికి పలు సమస్యలు తీసుకుని రాగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. చందలూరు గంగవరం గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణానికి 2 కోట్లు, జెడ్పీ హై స్కూల్లోని విద్యార్థుల కోసం డైనింగ్ హాల్ నిర్మాణానికి 35 లక్షలు నిధులు మంజూరు చేశారన్నారు. అట్లానే పెండెల సుబ్బారావు గారు ఇవాళ మనకి కూర్చోడానికి హాల్ కానీ, పైన స్వర్గీయ నందమూరి తారక రామారావు స్టాచ్యూ కానీ ఇవన్నీ చేసినందుకు ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది కాకుండా ముఖ్యంగా మన గ్రామానికి వచ్చేసరికి అంతర్గత సిమెంట్ రోడ్ల కింద 30 లక్షలు శాంక్షన్ చేశాము. అది కాకుండా జిల్లా పరిషత్ స్కూల్ పోయినసారి మనం పేరెంట్స్ మీటింగ్ వచ్చినప్పుడు మనం జిల్లా పరిషత్ స్కూల్కి వస్తే దానికి పిల్లలు భోజనం చేయడానికి బయట కూర్చోవాల్సి వస్తుందంటే 35 లక్షలతోటి వాళ్ళ కమిటీ వాళ్ళు శాంక్షన్ చేశాము. అది తొందరగా కట్టమని చెప్తా ఉన్నాను. మన గ్రామస్తులకు అప్పచెప్పాము, దాన్ని కట్టడం బాధ్యత మన వాళ్ళదే, తొందరగా చెప్పిమన్నాం. అది కాకుండా చందలూరు నుంచి గంగవరం వరకు థార్ రోడ్ శాంక్షన్ చేయించాము 2 కోట్లు పెట్టి. 10 రోజులు వాళ్ళు కూడా పని స్టార్ట్ చేస్తారు. ఈ 3 చేయించాము. ఇది కాకుండా మన ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం 3 నెలలు అయింది. సంవత్సరం 3 నెలల్లో మనం చేసే కార్యక్రమాలు అన్నీ కూడా ఎలా ప్రజలకు అందుతున్నాయి అనేదే ఇవాళ మేము చేసే కార్యక్రమం. నేను ఎందుకు మీ ఊరు రావాల్సి వచ్చిందంటే మీరు సరిగ్గా గ్రామంలో తిరగాలి, అందుకని నేనే వచ్చాను. వాస్తవం చెబుతున్నాను. మన మండలం అన్ని 5 మండలాల్లో మన మండలం కొద్దిగా తిరగట్ల. కేఎస్ఎస్ అని చెప్పి మన పేజీకి ఒకరిని పెట్టాం. ఆ పేజీకి పేజీకి 60 మందిని మనం చూడాలి. వెళ్ళి వీళ్ళందరికీ మన ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అందుతున్నాయా లేదనే బాధ్యత మన కేఎస్ఎస్ హెడ్లది అనమాట. అది మన గ్రామస్తులు, మన మండల వాసులు కన్నా తొందరగా చేస్తే మనకు బాగుంటుంది. నేను అట్లానే ఇప్పటికి 15 జిల్లాలు తిరిగాను. నేను జిల్లాలు కానీ బయట కాన్స్టిట్యున్సీలు 15 తిరిగా. ఖాళీ ఉన్నప్పుడల్లా మన దగ్గర తిరుగుతున్నా. మీరు కూడా మీ గ్రామంలో మనం ఇచ్చే పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదనేది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనది. ఏది ఇప్పుడు మనం పెన్షన్లు ఇస్తున్నాం, 3,000 నుంచి 4,000 చేసాం, 3,000 నుంచి 6,000 చేసాం వికలాంగులకి. కొంతమందికి పూర్తిగా 100% వికలాంగ తత్వం ఉంటే 15,000 చేసాం. కొంతమంది వివిధ రకాలైన జబ్బులతో బాధపడుతుంటే 10,000 ఇచ్చాం. 34 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. 64,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని డబ్బులు ఒక్క పెన్షన్ మీద ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి పేరుతో కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మన పిల్లలకి ఆ రోజు చదువుకోవడానికి డబ్బులు ఇస్తా ఉన్నాం. తల్లికి వందనం. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఎంతమంది ఉన్నా పిల్లలకి ఇస్తా ఉన్నాం. నేను తిరిగేటప్పుడు కొంతమందికి ఒకరిద్దరు తగిలింది. మాకు చిన్న టెక్నికల్ మిస్టేక్స్ వల్ల రాలేదని. అది మన గ్రామస్తులు కానీ, గ్రామ పెద్దలు కానీ, డిపార్ట్మెంట్ ఉన్నారు, ఎంఆర్ఓలు కానీ, ఎండిఓలు కానీ, గ్రామంలో సచివాలయం పెట్టాం. వీళ్ళందరూ బాధ్యత తీసుకొని ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి మనం ఇచ్చే పథకాలన్నీ కూడా పేద ప్రజలకు అందేటట్టు మన పార్టీతో పాటు ప్రభుత్వ అధికారులు బాధ్యత ఎవరిదంటే మనదే. మనం పోయినసారి 14 to 19 బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసాం. మనం చేసి చెప్పుకోలేక 5 సంవత్సరాలు వెనకబడ్డాం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పగించారు. 20 సంవత్సరాలు వెనకపోయింది. లాస్ట్కి మీ గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిన తిమ్మే బాగలేదు, పడేసి మనం కట్టుకుంటానంటే పర్మిషన్ కూడా ఇవ్వాలని పరిస్థితి మనందరం కూడా పోయిన 5 సంవత్సరాల్లో గమనించామన్నమాట. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ధైర్యంగా కట్టుకోగలిగాం. ఇది అన్నమాట. మనం చేసే పనులు ప్రజలకి తెలియకపోతే కనుక మళ్ళీ మనం అదే పరిస్థితికి వస్తాం. చాలా జాగ్రత్తగా పనిచేయాలి. ఎందుకంటే 1 సంవత్సరంన్నర రాగానే మనం ధైర్యంగా పనిచేసి ప్రజల్లోకి మీరు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. వాడేమన్నా పని చేయకుండా అప్పుడు పని చేయలేదు, దొంగలా తప్పించుకున్నాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. 1 సంవత్సరం కూడా కాలేదు, మళ్ళీ అమ్మటే 1 సంవత్సరం 3 నెలలు అయింది. వాడు మళ్ళీ రోడ్ల వెనక వచ్చి మన ప్రభుత్వం ఏం చేయట్లేదని ఒక అబద్ధాన్ని రుజువు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఉంది. మనం ఏముందిలే గవర్నమెంట్ వచ్చింది
అధికారులు చూసుకుంటారులే మనం ఏముందని వదిలేస్తే కనుక మళ్ళీ చాలా ప్రమాదానికి గురి అవుతారు. అందరూ కూడా, ప్రజలు కూడా అందరూ ప్రమాదానికి గురవుతారు. ఇవాళ మన ప్రభుత్వం మీరు చూశారు, మళ్ళీ బస్సు ఇస్తామని చెప్పాం. ఆగస్టు 15 నుంచి ఉచితంగా బస్సు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ కార్యక్రమం చేస్తాం. మళ్ళీ ఏదైతే మనం రైతులకి 14,000 మనం 6,000 కేంద్ర ప్రభుత్వం 3 విడతలకు ఇస్తామన్నారు, అది కూడా చేస్తాం. ఇప్పుడు రోడ్లు ఎన్ఆర్జీ చేసి కింద మన కాన్స్టిట్యూన్సీకి వచ్చేసరికి సీసీ రోడ్లు 50 కోట్లు శాంక్షన్ చేసాం. గడిచిన 5 సంవత్సరాలు ఒక్క సీసీ రోడ్డు వేయలేకపోయారు. ఇవాళ తార్ రోడ్లు ఎన్ఆర్జీఎస్లో మనం ఇప్పుడు మీకు కింద చెప్పాం, అది కూడా ఎన్ఆర్జీఎస్లో చేయించాం. 40 కోట్లు ఇప్పుడు శాంక్షన్ చేయించాం. రోడ్లు కూడా అన్ని కూడా పనులు జరుగుతూ ఉన్నాయి, అన్నీ కూడా బిగిన్ చేస్తాం. ముప్పారం ఉంది, బైపాస్ కావాలని ఎప్పుడు అడుగుతూ ఉన్నారు. మీ గ్రామంలో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ముప్పారం సెంటర్లో ఎదురు పోసేస్తే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాల్సింది. ఇవాళ 3 కోట్ల రూపాయలతో బైపాస్ చేపిస్తున్నాం అన్నమాట. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నామంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడ మోడీ సహాయ సహకారాలు, ఓ పక్కన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి చేసే కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుంచుకొని ప్రజలకు మనం గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా మనం ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరవలసిన బాధ్యత మనందరం ఏముందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇవాళ పెద్దలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణలో మనందరం కూడా పాల్గొన్నాం. ఆయన 42 సంవత్సరాలు ఆయన పార్టీ పెట్టి ఎన్నో రూపాలుగా చంద్రబాబు నాయుడు గారిని, ఎన్టీ రామారావు గారిని, తెలుగుదేశం పార్టీని కూల్చాలని చెప్పి వివిధ రకాలుగా కూల్చారు. కానీ తెలుగుదేశం పార్టీ ఖాళీ మెట్టును కూడా తాగలేకపోయారు. అది తెలుగుదేశం పార్టీ బలం అంటే ఏంటంటే. మంచి ఇవ్వాలనేది ఇచ్చారు. కొత్త ఇవ్వలేదు, రేపు కొత్త ఇచ్చి ముందు ఏం చేస్తారు, ముందు పాతయ్యే ఇస్తున్నారు. 3,000 నుంచి 4,000 చేస్తాం, 3,000 నుంచి 6,000 చేస్తాం, 3,000 నుంచి 10,000, 15,000 అవి చేసాం. అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త చచ్చిపోయి భార్యకి ఉన్న వాళ్ళు వట్టవల్లి వీరయ్య గారు, మీరు ఎక్కడున్నా సరే వెహికల్ దగ్గర రావాలి. మీ దగ్గర చాలా ఉన్నదంట. అడుగులో అడుగు వేసి ప్రతి గుండె కలుగు చూపు కట్టి చూపిన నాయకుడు, అందరి కంటి పాపగా మారి ప్రతి ఇంటి దీపమై వెలిగిన నాయకుడు చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం అద్భుతమైన రీతిలో జరుగుతూ ఉంది. వారు పెదనాన్న గట్టిపాటి సైకిల్ మీరు బిల్డింగ్ అయితే కాబట్టి మీ ఊరి పిల్లలందరికీ 10 లక్షలు సైకిల్ ఇస్తాను. అందరూ కూడా ఎన్టీఆర్ కళావేదిక గౌరవనీయులు మాన్యశ్రీ మన రాష్ట్ర విద్యుత్ శాఖ మార్చులు శ్రీ గుట్టిపాటి రవికుమార్ గారు మరియు శ్రీ భారత బాగుంది. పుస్తకాలు బాగానే ఉంది. దీంట్లో బ్యాగ్ ఎట్లుంది అమ్మేది. నేటి కాలంలో గుండె సంబంధిత వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, 40 సంవత్సరాలు దాటిన వారు గుండె పరీక్షలు ఉండాలని డాక్టర్ చదరవాడ ఫణేంద్రబాబు అన్నారు. అద్దంకి పట్టణంలోని రేణిగవరం రోడ్లో ఉన్న అహ్మద్ స్పెషాలిటీ క్లినిక్లో ఆదివారం రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ సౌజన్యంతో ఒంగోలు చైతన్య కార్డియాటిక్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత గుండె మరియు కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా డాక్టర్ ఫణేంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యి క్యాంపును ప్రారంభించారు. డాక్టర్ రాహురెడ్డి, డాక్టర్ విష్ణుప్రియ కలిసి గుండె మరియు కంటి పరీక్షలు నిర్వహించి
ఉచిత ఈసీజీతో పాటు మందుల పంపిణీ చేశారు. పలువురిని గుండె ఆపరేషన్ల కోసం, కంటి శుక్లముల ఆపరేషన్ల కోసం వైద్యులు ఒంగోలుకు రిఫర్ చేశారు. అద్దెకిలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేద్దామని చెప్పిన వెంటనే ఆర్ఎంపీ వైద్యులు కాజావలి స్పందించి రోటరీ క్లబ్ సౌజన్యంతో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని డాక్టర్ రాహురెడ్డి తెలియజేశారు. అందరికీ నమస్కారం. రోటరీ క్లబ్ ఆఫ్ సింగర్కొండ వారి సౌజన్యంతో జరిగిన అహ్మద్ స్పెషాలిటీ క్లినిక్ తరఫున డాక్టర్ షేక్ పెద్దవల్లి గారి సహకారంతో ఈ అద్దెకి గ్రామంలో ఈ క్యాంప్ అనేది జరిగింది. స్మార్ట్ విజన్ అండ్ చైతన్య కార్డియాక్ తరఫున మేము పాల్గొన్నాము. ఈ క్యాంప్ చాలా బాగా జరిగింది. ఇందులో మేము 100 మంది పైగా కంటి పరీక్షలు, గుండె పరీక్షలు నిర్వహించాము. శుక్లాలు ఉన్న వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవ తరఫున ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తాము. ఇవి కాకుండా మాకు ఈ క్యాంప్ తరఫున అందరూ చాలా బాగా సహకరించి చాలా బాగా జరిగింది. ఇలాంటివి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు అహ్మద్ స్పెషాలిటీ క్లినిక్లో వారి వల్లి గారి సౌజన్యంతో, రోటరీ క్లబ్ ఆఫ్ సింగర్కొండ వారి సౌజన్యంతో ఈరోజు జరిగినటువంటి ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న మా డాక్టర్లు గారు ఎన్ విష్ణుప్రియ గారు, అలాగే కర్ణాటి రాహుల్ రెడ్డి గారు, ఇద్దరికీ కూడా మా ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమం ప్రజలు విస్తృతంగా పాల్గొని వారి సేవలు వినియోగించినందుకు అద్దెకి ప్రజలకు, చుట్టుపక్కల గ్రామస్తులకు కూడా మేము రోటరీ క్లబ్ ఆఫ్ సింగర్కొండ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇదే స్ఫూర్తితో మరికొన్ని శిబిరాలు చేపడతామని, డాక్టర్ల గారి సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పారు. తప్పకుండా చేస్తాము. వాళ్ళందరూ అలాగే ఇచ్చిన సిబ్బంది అందరికీ కూడా, హాస్పిటల్ సిబ్బంది అందరికీ కూడా, వారికి కూడా మా పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూర్ భాషా దూదేకుల ఆర్థిక సంస్థ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, రానున్న కాలంలో అందరూ ఏకతాటి మీద ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని రాష్ట్ర నూర్ భాషా యువజన సంఘ అధ్యక్షులు దూదేకుల పెద్ద మస్తాన్ అన్నారు. అద్దెకి పట్టణంలోని ముస్లింల సాదిఖానాలో ఆదివారం అద్దెకి పట్టణ నూర్ భాషా సంఘ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అద్దెకి పట్టణ నూర్ భాషా దూదేకుల సంఘ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా షేక్ మదీనా, రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడిగా కొటికెలపూడి శ్రీను, యూత్ అధ్యక్షుడిగా ఏలిల్ సాహెబ్, ప్రధాన కార్యదర్శిగా షేక్ సైదావలి ఏకగ్రీవంగా ఎన్నుకోగా, వీరికి రాష్ట్ర కమిటీ తరపున పెద్ద మస్తాన్, దూదేకుల దావూద్ కలిసి నియామక పత్రాలు అందజేసి అభినందించారు. భవిష్యత్తులో దూదేకుల నూర్ భాషా సంఘం తరపున జరిగే పోరాటంలో యువత ముందు ఉండాలని, రాజకీయాల్లో కూడా దూదేకులు అన్నారు. ఎటువంటి సమస్యలు ఉన్నా అందరూ కలిసిమెలిసి పరిష్కరించుకోవాలన్నారు. ఒకరు మొదటి గురువు అజీజ్ గారు అయితే, రెండవ గురువు స్వర్గీయ కాశీమాస్టర్ గారు. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన నిరంతర సేవకుడు. ఎక్కడున్నా ఆయన పవిత్రాత్మ శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన తనయుడు, ఆయన పాటలో మా నాన్నగారి వారసత్వాన్ని నేను కూడా వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, స్థిరపడింది బెంగళూరులో అయినా సరే నా జాతికి ఎంతో కొంత క్రియేటర్ ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దావూద్ గారికి, అదేవిధంగా అన్న ఏ విషయాన్నైనా నిజంగా అజీజ్ గారు లా చదివి పట్ల కోటేసుకొని కోర్టులైనా కనిపిస్తున్నాడు, కానీ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగం చేసిన తర్వాత కోర్టు వేసుకోకుండా లాయర్ని నేను పిలుచుకుంటున్న ముద్దు పేరు మా అన్న సరఫరాదన్న గారికి, అదేవిధంగా సోదరుడు అహ్మద్ గారికి, రుబానన్న గారికి, నూతనంగా ఎన్నిక కాబోతున్నటువంటి అధ్యక్ష కార్యదర్శి టీం సభ్యులకు, అతనికి పట్టణ నూరు భాష సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మంచి అవకాశం. ప్రతి ఒక్కరికి కూడా అన్ని కులాల్లో సంఘాలు ఏర్పాటు చేసుకొని, ప్రభుత్వాలు ఏవైనా కానీ, పార్టీలు ఏవైనా కానీ, కులపరంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి
ఈ యొక్క సంఘపరంగా ఏర్పాటు చేసుకున్నటువంటి నిర్మాణంలోనే మనం అది సాధించుకోవడానికి ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తాం. సంఘం అంటే సంఘంలో ఉన్న వ్యక్తి ఆ యొక్క స్వార్థం కోసము, ఆ వ్యక్తి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసము ఈ రోజు అతను నియమించడానికి మనం రాలేదు, అతను నిలబడడానికి రాలేదు. మన జాతిలో ఎవరికి సమస్య ఉన్నా వారి సమస్యగా భావించి ముందుకొచ్చి మన కమ్యూనిటీని అందరినీ ఎవరు ఏ పార్టీలో అయినా ఉండని ఆ సమస్య మనవారిగా గుర్తించుకోవడం, మనమందరం కలిసికట్టుగా పోయి దాన్ని పరిష్కరించేందుకే కలిసిపోవడానికి మాత్రమే ఈ సంఘం. ఆ సంఘానికి మనం ఉన్నటువంటి ఎందుకంటే అట్టడుగు వర్గాలు కూడా ఈరోజు చిన్న సమస్య వచ్చినా అది తప్పు కానీ ఒప్పు కానీ వాళ్ళనిగా భావించుకొని వాళ్ళు ముందుకు వచ్చి నిలబడి వారికి వెన్నుదండగా నిలబడి సపోర్ట్ చేసుకొని గెలిపించుకొని బయటకు వస్తున్నటువంటి అనేక సంఘాలు మనం ఎన్నో చూస్తున్నాం. నటనకు నిజమైన చిరునామా విలక్షణ నటుడు శరత్ బాబు అని. శరత్ బాబు దాదాపు 250 పైగా సినిమాల్లో నటించారని దేవపాలన అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న చిన్ని శాంతయ్య భవనంలో శనివారం రాత్రి రిటైర్డ్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతిభామూర్తుల సభ ఏర్పాటు చేయగా ప్రతిభామూర్తుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రముఖ రచయితలైన దేవపాలన, జ్యోతి చంద్రమౌళిని శాల్వా కప్పి సత్కరించి మెమెంటోలు అందజేశారు. ఇప్పుడు ఎక్కడ ఉందో మరి చనిపోయింది నాకంటే పెద్దది. మంచి మాట కంచు కోట అని రాసింది నాకు ఆ పుస్తకంలో. ఆ మంచి మాట కంచు కోట అంటే మనసులో ఉండేటువంటి హృదయంలో ఉండేటువంటి మంచి మాటతో అవతల ఆకట్టుకోవాలి, కంచుకోట లాంటిదని చెప్పి రాసినటువంటి సుందరి. అలానే నోరు లేకపోయినా కూడా మన చరభారెడ్డి గారి కుమార్తె మా కాలేజీకి వచ్చి నాతో మాట్లాడుతానే నిర్మల అమ్మాయికి నోటి మాట్లాడదు, ఇవాళ రాలేదా, నా చాక్ పీస్ తీసుకొని నా బొమ్మను గీసి నాకు ఇచ్చింది. ఇక అంతకంటే నాకు అంటే చాలా సంతోషపడ్డా. ఆ హృదయంలో ఉండేటువంటిది ఆ మాట లేకపోయినా ఆ మాటను ప్రేరణ చేసి చాక్ పీస్ మీద నా బొమ్మ వేసి నాకు ఇవ్వడం అనేది పెద్ద కితాబు. గవర్నమెంట్ వాళ్ళు గుర్తించడం అదంతా వేరే సంగతి, కానీ ఇంతమందిలో సమక్షంలో మీ అందరి సమక్షంలో మంచి మనసుతోటి నాకు సన్మానం చేయటం అనేది నాకు చాలా సంతోషంగా ఉన్నది. అలానే మాకు కూర్చున్నప్పుడు మన చంద్రమౌళి మాస్టర్ గారు, అలానే రామాంజనేయులు, మాకు తోడు వాచస్పతి గారు, ఎవరికి తెలుసు కదా మీకు అందరికి, వారణాసి రఘురామ శర్మ గారు, ఆ భాషలో ఉండేటువంటి మెలకవలు, సాహిత్యం ఉండేటువంటి కోకవలు, వ్యక్తిత్వం ఉండేటువంటి పారస్యం, ఇటువంటి అన్ని కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. అలానే జానపద కళాపీఠం స్థాపించినప్పుడు చంద్రమౌళి మాస్టర్ గారు మేమిద్దరం కూడా ఏదో పుడత భక్తి సహాయం చేశాం. ఇటువంటి ఒక సహకారము, స్నేహము, సహృదయత, నాపై ఉండేటువంటి ఆప్యాయత జీవిత చరమకాలానికి వచ్చింది. 75 ఏళ్ళు అంటే ఆచార్యాది పాదం అదత్తే పాదం సబ్రహ్మచర్యభ్య పాదం కాలక్రమేణ అన్నట్టు పొద్దు వారిపోతామని తెలియకుండానే. కాబట్టి ఇదంతా బోనస్. ఈ బోనస్లో మీ యొక్క ఆశీస్సులు కలిగితే నా ఆయుష్ దొరుకుతుందని ఆశిస్తూ దాదాపుగా 61 నుంచి ఈ అద్దంకి నాకు అనుబంధం ఉన్నది. ఇక్కడే చదువుకున్నాము, ఇక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేయటం, ఇక్కడే కవిత్వానికి శ్రీకారం చుట్టూ కూడా ఇక్కడ జరిగింది. అంటే మొట్టమొదటి రాశాం, కానీ తొలి కావ్యం అద్దంకి మొట్టమొదటి మొదలుపెట్టాము. అన్నిటికీ ఆద్యం నాకు అద్దంకి. అయితే తొలి గురువులు మాకు అమ్మా నాన్నగారు, వారి యొక్క దీంతో ఎంతో రాగలిగాను. అయితే నాకు మొదటి నుంచి కూడా ఎక్కువ పిల్లలతో అనుబంధం ఉండేది. స్కూల్లో కానీ బయట కానీ స్కూల్ పిల్లలతో ఎక్కువ అనుబంధం ఉండేది. ఆ స్కూల్ పిల్లలతోటే కాక్షేపం చేసేవాడిని, ఉపాధ్యాయులతో తక్కువ ఉండేవాడిని నేను. అట్లా కొంత అనుబంధం ఏర్పడటం, చాలా వాటికి అతీతంగా ఉండటం,
ఎటువంటి భేదభావం లేకుండా అందరికీ సాధ్యమైనంత వరకు విద్యా దీంట్లో సహకరించడం ఎంతోమందిని పెంచడం జరిగింది. అయితే 67లో మొట్టమొదట పద్యం రాసినప్పుడు దాన్ని సరిచేసి మా నాన్నగారు దాన్ని దిద్ది ఒక మార్గం చూపించాడు దానికి కంద పద్యానికి. అందువల్ల ఎక్కువ కందాలు రాయటం అయింది. తర్వాత నీతి పద్యం వచ్చేప్పటికి వేమన గారి పాటలో ఆటవాళ్ళదు, ఏటగీతులు, ఇట్లా రకరకాలైనటువంటి మార్గాల్లో జరిగిపోతూ ఉన్నది. దాదాపుగా 98 వరకు స్టూడెంట్స్కి గేమ్స్లో కోచింగ్ జరిగింది. దాదాపుగా కబడ్డీ ఒకటి, సాఫ్ట్బాల్ ఒకటి, బ్యాడ్మింటన్ దాదాపుగా. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల పేరుతో రాష్ట్రంలో ఉన్న మహిళలను మోసం చేసిందని జై భీమ్రావ్ భారత పార్టీ అద్దంకి నియోజకవర్గం సమన్వయకర్త హెబేలు విమర్శించారు. ఆదివారం ఆయన ఏఎస్ఎన్తో మాట్లాడుతూ మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలని సాకులు చెప్తున్నారని, ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడికైనా చెప్పి ఇప్పుడు జిల్లా వరకు పరిమితం చేశారని హెబేలు మండిపడ్డారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో మహిళలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. నేను మీ పులిపాటి హెబేలు, జై భీమ్రావ్ భారత పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలను అమలు చేయడం అయితే ఇబ్బంది లేదు, కానీ మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇవ్వడానికే రాష్ట్రాన్ని నమ్ముకోవాలి అనేటువంటి మాట ముఖ్యంలో ఒకరు అచ్చెన్నాయుడు అన్నారు. అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రికి తెలియకుండా అన్నాడు కదా, కానీ ఈ మాటలు ముందుగా తెలీదా? ఎలక్షన్ హామీలు ఇచ్చేటప్పుడు తెలీదా? ఈ రకంగా మహిళలను మోసగించి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడేమో ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఓకే, రెండవది ఏంటంటే ఫ్రీ బస్సు అన్నారు. ఫ్రీ బస్సు అని చెప్పేసి ఇప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఇప్పుడు చెప్తున్నారు. ఈ నియమ నిబంధనలు ఏంటంటే ఏ జిల్లాలో వాళ్ళకి ఆ జిల్లాలోనే అంటున్నారు. మరి దగ్గర ఉన్నటువంటి 10 కిలోమీటర్లకి జిల్లాలో మారే పరిస్థితి ఉంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ హామీలు ఇచ్చేటప్పుడు మొత్తం నియమ నిబంధనలు ఎందుకు పెట్టలేదు? ఆ రోజు వాటి ప్రకారంగా జనాలు ఓటు వేయాలా వద్దనేది ఆలోచించుకునేవాడు కదా. ఈ విధంగా మహిళల్ని మోసం చేసినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చెప్పేసి జై భీమ్రావ్ భారత పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అద్దంకి మండలం కొటికలపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నాగారప్పమ్మ కొలుపులు గత 3 రోజుల నుంచి జరుగుతుండగా శనివారం రాత్రితో ముగిశాయి. కొలుపులను ముగింపు ఉత్సవాలన్నీ ఎంతో వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం శ్రీ నాగారప్పమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసి అన్నదానం చేశారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి అన్నదానంలో పాల్గొన్నారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.